గత 2-3 రోజులలో లేకపోతే వారం రోజులలో. ఇది ఒక బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అంటే ఆ యొక్క విడాకులలో ఆమెకు భరణము ప్లస్ జడ్జి తీర్పులు ప్లస్ పిల్లలని చూడకపోవడానికి 50 లక్షలు ఏదో చెప్తున్నారు. సో ఏది ఏమైనా చావడం అనేది ఎవరైనా, అది ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా ఎవరైనా సరే భూమి మీదకి వచ్చిందే బతకడానికి. నువ్వు ఎంతగా పాడుకున్నా ప్రకృతి అనేది తప్పకుండా మనకు ఒక రోజు ఎండ్ ఉంటుంది, ఎంత కాపాడుకున్నా సరే. కాబట్టి నేచర్ తీసుకుపోయేటప్పుడు పోవడం కరెక్ట్. అర్ధాంతరంగా ఆయుష్ని తగ్గించుకోవడం మనంతటా మనము వచ్చింది మరి పుట్టింది ఎందుకు మళ్ళా? ఇఫ్ నువ్వు మధ్యలోనే మన యొక్క జీవితాన్ని ఎండ్ చేసుకోవాలనుకున్నప్పుడు మరి పుట్టడం ఎందుకు? పుట్టినప్పుడే అసలు పుట్టడే అవసరం లేదు, పుట్టినాక సంపుడు కాదు, పుట్టడమే అవసరం లేదు. అర్థమైందా? భూమి మీదకి వచ్చిందే సంతోషంగా బతకడానికి. అర్థమైందా? చదువుకునేది ఉద్యోగం చేసుకొని 4 పైసలు సంపాదించుకొని సంతోషంగా బతకడానికి. పెళ్లి చేసుకునేది ఒకరుంటే కంటే ఇద్దరుంటే ఇంకా సంతోషంగా బతుకుతామని పెళ్లి చేసుకుంటాం. జీవితంలో ఏది చేసినా సంతోషంగా బతకడానికి. బతకడం పెద్ద విషయం కాదు. బతకాలంటే ఏం కావాలి? కూడు గూడు గుడ్డ, అంటే తిండి, తర్వాత నిద్రపోవడానికి ఒక స్థలము, లేక ఉండడానికి ఒక స్థలము, తినడానికి తిండి ఉంటే చాలు. కానీ అవి కాకుండా మిగతా ఏ పని చేసినా సంతోషం కోసమే చేస్తాం. సినిమా చూసినా సరే, తాగినా సరే, దోస్తులతో మాట్లాడినా సరే, లగ్గం చేసుకున్నా సరే, ఏ పని చేసినా సంతోషం కోసమే. 90% మనం చేసే పనులు సంతోషంగా ఉండడానికి, 10% బతకడానికి చేస్తాం. అర్థమైంది? బిచ్చగాళ్ళు కూడా బతుకుతారు రోడ్డు మీద, అది పెద్ద సమస్య కాదు. ఓకే, సో కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నదే సంతోషంగా బతకడానికి, మరి అట్లాంటిది చచ్చిపోవడం ఎందుకురా అయ్యా? ఎస్, సమస్య ఉంది, కొంతమంది అబ్యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్క మ్యారేజ్ లో ఒక్కొక్క విధంగా ఉంది. ఈ స్త్రీలకి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చింది కాబట్టి చట్టాలు, ఒకప్పుడు స్త్రీలను ఎక్కువ అబ్యూజ్ చేశారు కాబట్టి అత్తగారు అందరూ, సో చట్టాలు స్ట్రిక్ట్ చేయడం వల్ల ఇప్పుడు స్త్రీలు అబ్యూజ్ చేస్తున్నారు. అందరు కాదు, మంచి పురుషులు ఉంటారు, మంచి స్త్రీలు ఉంటారు. మంచి వారి గురించి మనం చర్చనే లేదు. మంచి వారి పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, వాళ్ళ గురించి మనం ఇక్కడ చర్చిస్తలేము. ఎందుకంటే ద స్క్వీకీ వీల్ గెట్స్ అటెన్షన్. అంటే కారుకి 4 చక్రాలు ఉంటే 3 చక్రాలు మంచిగా పని చేసిన దాని గురించి మనం మాట్లాడడం, పని చేయని ఒక్క చక్రం గురించే మాట్లాడతాం. ఇన్ని 100 నల్లెంటికలు ఉంటే మాట్లాడడం, ఒక్క తెల్లెంటికి ఉంటే మాట్లాడతాం. సేమ్ థింగ్. అందరూ మంచిగున్న మ్యారేజెస్ గురించి మాట్లాడతలేము, మంచిగున్న వ్యక్తుల గురించి మాట్లాడతాం, దొంగ గురించి మాట్లాడతాం. ఎక్కడ సమస్య ఉంటే సమస్య గురించి మాట్లాడతాం. సింపుల్. కాబట్టి మంచిగున్న మెజారిటీ వాళ్ళ గురించి మనం మాట్లాడతలేం. ఓకే, అబ్యూజర్ ఈజ్ అబ్యూజర్. అబ్యూజర్ కి రంగు, కులము, మతము, తర్వాత జెండరు ఉండదు. అబ్యూజర్ ఈజ్ అబ్యూజర్. అబ్యూజర్ అంటే ఒక వ్యక్తిని అన్ని రకాలుగా బాధ పెట్టి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం మొదటోళ్ళని అబ్యూజర్ అంటారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కొద్ది మంది స్త్రీలు, అందరు స్త్రీలు కాదు, కొద్ది మంది స్త్రీలు ఈ అబ్యూజ్ చేసే మెంటాలిటీ ఎక్కువైంది. అది ఎవరికీ మంచిది కాదు. ఓకే, ఆ స్త్రీ పురుషుని చేసినా, పురుషుడు స్త్రీని అబ్యూజ్ చేసినా, ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నదే సంతోషంగా ఇద్దరం కలిసిమెలిసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బతుకుదామని పెళ్లి చేసుకుంటే సంతోషం. అట్లా కాకుండా వేరే బ్యాడ్ ఇంటెన్షన్ తోటో ఇంకేదన్నా వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి గుంజుకుందామనో పెళ్లి చేసుకుంటే దానికి ఆ పెళ్లికి అర్థమే లేదు. ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్స్, ఇఫ్ యూ డు నాట్ లవ్ ఈచ్ అదర్, అంటే ఒక 2 వేరు ప్రాంతాల పెరిగి డిఫరెంట్ వ్యక్తులకు డిఫరెంట్ వాతావరణం పెరిగి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం ఒకటే విధంగా ఉంటాము అంటే ఒకరి మీద ఒకరికి ఆ ప్రేమ ఉంటది అని అనుకొని నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తే అంటే ఎట్లా ఆ ప్రేమ ఎంత ఉండాలంటే, ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. నేను అబద్ధం ఆడితే అంటే నేనేమన్నా దానికి ఎగ్జాగరేట్ చేసి చెప్తే, ఓకే, ఇప్పుడు ఒక మహిళను తీసుకుందాం. ఓకే, ఒక మహిళ ఏది తన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఎన్కేసుకు వస్తుంది, వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళని శత్రువు లెక్క చూడదు. తన తల్లిదండ్రులు, తన యొక్క అన్నలు, తమ్ముళ్ళు, తోడబుట్టిన వాళ్ళని ఒక్కరిని శత్రువు లెక్క చూడదు. వాళ్ళు 1000 తప్పులు చేయని అవి సమర్థిస్తుంది, వాళ్ళకి మద్దతు ఇస్తుంది, వాళ్ళ కష్టాల నుంచి ఎట్లా గట్టెక్కాలో ఆలోచిస్తుంది. కానీ అదే మహిళ తన భర్త దగ్గరికి వచ్చే వరకు భర్త దిక్కున్నటువంటి సిబ్లింగ్స్ అంటే అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళ దగ్గరకు వచ్చే వరకు, అత్తగారి దగ్గరకు వచ్చే వరకు కంప్లీట్ గా డిఫరెంట్ బిహేవ్ చేస్తుంది. మళ్ళీ భర్త సంపాదిస్తేనే బతుకుతుంది ఈమె. మళ్ళీ భర్త ఆస్తులు నా ఆస్తులు అంటది. వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కష్టపడి సంపాదించినవి నాయ అంటది. భర్తతో వచ్చిన పిల్లలు కావాలి, కానీ భర్త వద్దు, భర్త సంబంధించిన వద్దు.
భర్త లేకపోతే నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులు చదివిపోతే నీకు వాళ్ళు సంపాదించిన ఆస్తులకు నీకేం హక్కు ఉంది? బట్ ఎందుకంటే నేను బాగా ఆలోచించిన కాడికి నాకు అర్థమైన కాడికి ఏంటంటే అక్కడ రక్త సంబంధం లేదు. నీకు నీ పిల్లల లోపల ఉన్న రక్తం నీది, నీ తల్లిదండ్రుల లోపల ఉన్న రక్తం నీది, నీ అన్నదమ్ముల లోపల ఉన్న రక్తం నీది. కానీ నీ భర్త కానీ భర్త సైడ్ ఉన్న ఎవ్వరి దానిలో నీ రక్తం లేదు అనేది నాకు అర్థమైంది. అంటే నీ రక్త సంబంధం ఉన్న వాళ్ళని 1000 తప్పులు చేసినా నువ్వు వెనుకొసుకొస్తావు. నీకు రక్త సంబంధం లేకపోతే వాళ్ళని డిఫరెంట్గా చూస్తావు. వాళ్ళ ఆస్తులు తీసుకుంటావు, వాళ్ళు అన్ని కావాలి, కానీ వాళ్ళని నీ యొక్క కుటుంబ సభ్యులు లెక్క చూడవు. అదేం బంధం? దానికి ఏమర్థం? అది బంధం అవుతుంది అది. అందుకే నేను ఏమంటున్నా అంటే వెనకట సొసైటీకి రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఆ మహిళకి నచ్చినా నచ్చకపోయినా ఏది అణిగి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళో ఎవరు చిన్నవాళ్ళో ఎవరికి వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఒకటి చెప్తే వినే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి నేనేమంటున్నా అంటే నిజంగా ఒక ఇద్దరు వ్యక్తులకి నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే, ఒకరికి దెబ్బ తగిలితే ఇంకోరిని కళ్ళకి నీళ్ళు వచ్చేంత ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, అనురాగం ఉంటే అప్పుడే దానికి పెళ్లికి దాకా పోండి. తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఎందుకంటే ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారో మనం డే టు డే చూస్తున్నాం. ఓకే, కొన్ని కేసులలో మహిళలు బాధపడుతున్నారు, కొన్ని కేసులలో పురుషులు బాధపడుతున్నారు. కాబట్టి వెన్ దెర్ ఇస్ నో ట్రూ లవ్, డోంట్ గో ఫర్ మ్యారేజ్. ఎందుకంటే అర్థమైందా? ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు లవ్ చేసుకుంటున్నాం, 7 ఏళ్ళు లవ్ చేసుకుంటున్నాం, 10 ఏళ్ళు లవ్ చేసుకుంటున్నాం. 10 ఏళ్ళు లవ్ చేసుకున్నప్పుడు ఒక్క సమస్య రాదు. లగ్గం చేసుకుని ఏడాది కాగానే 2 పిల్లలు పుట్టగానే అన్ని సమస్యలు వస్తాయి. ఎట్లా వస్తాయి? ఆ 10 ఏళ్ళు చేసుకుని లవ్ ఏడాది వచ్చిందిరా. నా క్లోజ్ ఫ్రెండ్ వాడు 10వ తరగతిలో ఇంట్లో చెప్పకుండా ఏది ఆ పిల్లతోటి అంటే వాడిని హాస్టల్ వేస్తే హాస్టల్కి వెళ్ళి సేమ్ ఊరికి వచ్చి కానీ తల్లిదండ్రులు కలవాడు. ఏది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి ఆ పిల్లతోటి 3 రోజులు గడిపి పోతాడు సేమ్ ఊరికి వచ్చి. అట్లా ఎన్నోసార్లు ఎన్ని దెబ్బలు తింటాడు. వద్దురా చదువుకుంటున్నావు, ఇంకా చదువుకుంటున్నావు, ఇప్పుడే ఎందుకురా పెళ్లి అంటే వినాడు, కొట్లాడతాడు, వేరే కులం అంటాడు. అన్ని చేసినోడు 2 పిల్లలు పుట్టి ఇప్పుడు ఇల్లంతా వాళ్ళ కొడతాడు. మరి ఏడిపోయిందిరా లవ్? చెప్పండి. అంత లవ్ చేసింది ఇప్పుడు ఎడదొచ్చిందా లవ్? అందుకే నేను ఏమంటున్నా అంటే లవ్ చేసినప్పుడు ఏం చేస్తాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ యొక్క మంచి సైడే చూపెడతారు, వాళ్ళ యొక్క బ్యాడ్ సైడ్ చూపెట్టరు. పార్క్లలో పోతారు, సినిమాలకు పోతారు, ముద్దులు పెట్టుకుంటారు, చేయి పట్టుకొని తిరుగుతారు. గింతే ఉంటుంది తప్ప కష్టం ఏందో వాళ్ళు షేర్ చేసుకుంటారా? పెళ్ళి అయినాక ఎట్లా కలిసి ఉంటారో అది పెళ్లి కాకముందు ఆ లవ్ చేసినప్పుడు చేస్తారా? బాధ్యతలు తీసుకుంటారా? ఒకరి ఖర్చులు వీడు పెడతాడు, ఆమె ఏదో కేకులు బీకులు గింతే తప్ప గిడికో తప్ప రియల్ లైఫ్ లో ఉండే బతుకులు పెళ్లికి ముందు జరిగాయి కదా. అంటే వీడి యొక్క బ్యాడ్ సైడ్ తెలియదు ఆమెకి, ఆమె సైడ్ యొక్క కష్టం వచ్చినప్పుడు ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇదని తెలియనప్పుడు ఏమవుతుంది పెళ్ళి అయినాక ద అదర్ సైడ్ ఇద్దరు ఒకరిదొకరు చూసుకునే వరకు నచ్చినప్పుడు విడిపోతారు. కాబట్టి నేనేమంటున్నా అంటే తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. ఒకరి గురించి ఒకరు సంపూర్ణంగా తెలుసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. మ్యారేజ్ ఈజ్ బిట్వీన్ నాట్ 2 people. ఎందుకంటే మనం అడవిలో బతికితే 2 మనుషులు చాలు, కానీ సమాజంలో బతికినప్పుడు సమాజానికి అందరికీ మనం చేసే పని నచ్చాలి. పెళ్లి అనేది 2 కుటుంబాల మధ్యలో జరుగుతుంది. అర్థమైందా? 2 కుటుంబాలకి ఇరుదిక్కులా నచ్చాలి. నచ్చినప్పుడే అది హార్మోనియస్ గా ఉంటది. లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడతారు, వీళ్ళు ఇబ్బంది పెడతారు, సమాజం ఇబ్బంది పెడుతుంది. ఈ సమాజాన్ని కాదని ఈ సమాజంలో బతకడం అంత ఈజీ కాదు. కాబట్టి ఓవరాల్ స్టోరీ ఏం చెప్తున్నా అంటే న్యాచురల్ గా ఉండాలి, యాక్టింగ్ చేయకూడదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎగ్జాగరేట్ పోయి యాక్టింగ్ చేయకూడదు. ప్లస్ సహజీవనం చేసినా తప్పు లేదు. ఎందుకంటే ఒకరి గురించి ఒకరికి పూర్తి అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు సహజీవనం చేసి వాళ్ళకి స్టిల్ దే ఆర్ కంఫర్టబుల్ టు ఈచ్ అదర్ అంటే ఆ తర్వాత దాన్ని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కి చట్టపరంగా మ్యారేజ్ కి సహజీవనానికి తేడా అయింది ఒకటే, చట్టబద్ధత కల్పించడం. అర్థమైందా? మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ లైసెన్స్ తీసుకోవడం గవర్నమెంట్ దగ్గర నుంచి, అంతకుమించి ఏం లేదు. అదర్వైజ్ ఇట్స్ ఈక్వల్ టు సహజీవనం. అర్థమైందా? కాబట్టి నేనేమంటున్నా అంటే సహజీవనం చేసి ఒకరి రియల్ లైఫ్ లో పెళ్ళైనాక ఎట్లుంటారో అదే విధంగా ఉంటే, బాధ్యతలు తీసుకుంటే, ఎవ్రీథింగ్ అట్లా ఉన్నావనుకో, స్టిల్ దే ఆర్ కంఫర్టబుల్ టు ఈచ్ అదర్, దెన్ గో ఫర్ మ్యారేజ్. అదర్వైజ్ బ్రేకప్. సింపుల్. విడిపోవడము బ్రేకప్ కావడం తప్పు కాదు. చెప్పులు కొనుక్కుంటాం, బట్టలు కొనుక్కుంటాం, మనం ఆ స్టోర్లు ఉన్నప్పుడు పడతాయని కొనుక్కుంటాం. ఆయన ఇంటికి వచ్చే వరకు అవి 4 రోజులు వేసుకున్నాక పడతలేవు. ఏం చేద్దాం?
పెద్ద సైజ్ అయితేనేమో నడవరాదు, చిన్న సైజ్ అయితేనేమో రక్తం వస్తుంది, కాళ్ళు కరిసిపోయిన రక్తం వస్తుంది. బట్టలైనా అంతే పరిస్థితి. ఏం చేస్తాం? పారేస్తాం, లేకపోతే వాపస్ ఇస్తాం. ఇదైనా అంతే. బట్టల తప్ప ఏం లేదు, చెప్పుల తప్ప ఏం లేదు. నాకు ఫిట్ అయితే లేవు, నా సైజు కాదు, కరెక్ట్ సైజు అని ఫిట్ అవుతుంది. కాబట్టి నాకు వర్క్ కాదు, వేరే వానికి వర్క్ కాదని నేను చెప్పలేను. వస్తువుల లోపం లేదు, చెప్పుల లోపం లేదు, బట్టల లోపం లేదు, నా సైజుకి ఫిట్ అయితే లేదు. ఫిట్ కానప్పుడు వాపస్ ఇస్తాం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అర్థమైందా? కాబట్టి ఓవరాల్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఓవరాల్ సారాంశం ఏంటంటే, ఒకరి మీద ఒకరికి నిజంగా ప్రేమ ఉంటేనే ముందుకు పోండి. తొందరపడి పెళ్లి చేసుకోకండి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాకనే ముందుకు పోండి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, నాకు ఎప్పుడు ఇది డౌట్ ఏంటంటే, మనం ఏ పని చేయాలన్నా అగ్రిమెంట్ తీసుకుంటాం. మీరు అబ్జర్వ్ చేయండి. జాబ్ కొనుక్కోవాలంటే అగ్రిమెంట్ చేస్తాం, జాబ్ కావాలంటే జాబ్ ఆఫర్ లెటర్ రాస్తాం, అగ్రిమెంట్ చేస్తాం, సంతకం పెడతాం, రైట్? విడాకులు కావాలంటే సంతకం పెడతాం. అన్నిటికీ తుమ్మినా తగ్గినా పెడతాం, కాగితం రాయించుకుంటాం, రైట్? బాండ్ పేపర్ మీద రాస్తాం కదా. అన్నిటికీ చేసినోడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కలిసి ఉంటాము, నేను ఈ కండిషన్ ఒప్పుకుంటా, నేను ఈ కండిషన్ ఒప్పుకుంటా అని కాగితం ఎందుకు రాయం? విడిపోయేటప్పుడు ఇడుపు కాగితం రాసినప్పుడు కోర్టు ద్వారా కానీ పెద్ద మనుషుల మధ్యలో కానీ లీగల్ గా ఒక అగ్రిమెంట్ రాసినప్పుడు, జాబ్ ఇచ్చేటప్పుడు రాసినప్పుడు, జాబ్ కొనుక్కున్నప్పుడు రాసినప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు రాసినప్పుడు, లగ్గం చేసుకున్నప్పుడు ఎందుకు రాయారు ఆఫర్ లెటర్? నేను ఈ కండిషన్స్ ఒప్పుకుంటున్నా, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈ కండిషన్ నేను అగ్రీ చేస్తా. సేమ్ థింగ్ అమ్మాయి అబ్బాయి ఎందుకు రాయరు? వాడేమో అరుంధతి నక్షత్రం మీద, ఏ రిలీజన్ అయినా ఇంకో దాని మీద, దేవుని మీద, జీసస్ మీద, బైబిల్ మీద ఇన్ని ప్రమాణం చేసిన దాన్ని నోరుతోటి చెప్పిన దాన్ని కాగితం మీద రాయడానికి ఏం పుట్టింది? చెప్పండి. మీరు చేయరు. అంటే ఇంత పెద్ద చిన్న వాటికి అగ్రిమెంట్లు చేస్తారు, ఇంత పెద్ద దానికి లీగల్గా ఎందుకు ఉండదు? విడిపోవడానికి రాసినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రాయరు? రాయకపోవడం వల్ల ఏమవుతుంది? ఇద్దరు ఇట్లా ఒకరొకరు అబ్యూజ్ చేస్తున్నారు. అబ్యూజ్ చేసినప్పుడు అది ఎక్కువ కాలం ఎవడు అబ్యూజ్ తీసుకోలేడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అప్పుడు విడిపోవాలి. విడిపోవడం కరెక్ట్ మెథడ్. కానీ సచ్చుడు ఎందుకు రాయ్యా? ఎస్, కొట్లాడు. చట్టాలు నేను ఇంకోటి చెప్తున్నా, చట్టాలు ఒక్కటి కూడా మహిళకు అనుకూలంగా లేవు. అది ఎవడు చెప్పిండో ఎందుకు చెప్పిండో నాకు తెలియదు. కానీ మీరు సరైన లాయర్ పెట్టుకొని కొట్లాడండి. ఆ మహిళ కోసం సపరేట్ గా చట్టాలు ఆమెకు అనుకూలంగా రాయలేదు. అది విడాకులకు సంబంధించి కానీ ఇంకోటి కానీ 498A అంటారు. ఏందది? గృహహింస చట్టం. ఓకే, డొమెస్టిక్ డివిసి అంటారు, డొమెస్టిక్ వైలెన్స్. అంటే నా భర్త నన్ను హింసిస్తున్నాడు, లేకపోతే నా భర్త సంబంధించిన వాళ్ళు హింసిస్తున్నాడు, అది నేరం కింద వస్తుంది. దట్ కమ్స్ అండర్ క్రైమ్. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ డివోర్స్. ఈ యొక్క విడిపోవడానికి దానికి సంబంధం లేదు. అర్థమైందా? సో అది నేరం అన్నప్పుడు నేరం నిరూపించబడాలి. నువ్వు అది నేరం అయినాక 3 ఏళ్ల తర్వాత వచ్చి చెప్తే నేరం చెల్లదు. ఎందుకంటే అది అయినప్పుడు ఇన్స్టెంట్ గానీ పోలీసులకు కంప్లైంట్ చేయాలి. అది హింస చేసిండ్రు, ఎవరు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఇన్స్టెంట్ గా ఉండాలి. నీకు నచ్చినప్పుడు 3 ఏళ్ల తర్వాత పెడతా అంటే చెల్లదు. నువ్వు కోర్టులో నేరం అని నిరూపిస్తే దానికి పడే శిక్ష వేరు ఉంటుంది. కానీ అది ఇన్స్టెంట్ గా చేయాలి, అది నిరూపించబడాలి. అర్థమైందా? దట్స్ ఏ క్రిమినల్ కేస్. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ డివోర్స్. కాబట్టి గృహహింస అనే దానికి 498A ఈ డివోర్స్ కి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే దానికి ఆధారం లేకుండా ఏ జడ్జి కూడా తీర్పు ఇవ్వలేడు. జడ్జి అట్లా తీర్పిస్తే ఆ జడ్జిని రివోక్ చేస్తారు. అర్థమైందా? ఆ జడ్జిని తీసేస్తారు. జడ్జి అనేది ఒక ఉన్నత స్థానము. వాళ్ళు ఎట్లా పడితే అట్లా తీర్పు ఇవ్వడానికి, ఆధారం లేకుండా పక్షపాతంగా తీర్పు ఇవ్వడానికి జడ్జికి అధికారం లేదు. అర్థమైందా? రాను ఈ క్రిమినల్ కేసులలో జడ్జి కూడా ఇయ్యారు. అమెరికాలో అయితే, ఇండియాలో ఇస్తారేమో కానీ బెంచ్ ఉంటుంది, 3-4 ఉంటారు. కానీ అమెరికాలో అది కూడా ఉండదు. జ్యూరీ అంటారు. జ్యూరీ అంటే ఒక 12 మంది అట్లా మనలాంటి వాళ్ళని, నీలాంటి నాలాంటి సామాన్యులని వాళ్ళని ట్రయల్కి పిలుస్తారు. ట్రయల్ అంటే ఇరువాదనలు వింటారు. విన్నాక నీలాంటి నాలాంటి సామాన్యులు తీర్పిస్తారు. జడ్జి వాడు. అర్థమైందా? క్రిమినల్ కేసులలో సేమ్ థింగ్. ఈ యొక్క డివోర్స్ కేసులలో కూడా అట్లనే ఇవ్వాలి. ఎందుకంటే జడ్జి అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాడు పైసలు తీసుకోనో, లేకపోతే వాని అధికార పార్టీ వాడు వాని ఇబ్బంది పెట్టో, ఇన్ఫ్లుయెన్స్ చేసో తీర్పు ఒక సైడ్ ఇప్పించే అవకాశం ఉంది. కాబట్టి ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనము ఏ కేసులైనా సరే జ్యూరీ తీర్పు ఇవ్వాలి. జడ్జి అనేటువంటి ఈయన ఇవ్వద్దు. అట్లా ఏమైనా ఇంకా చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందేమో. కానీ నేనేం చెప్తున్నా అంటే, మహిళ కోసం చట్టాలు అనుకూలంగా లేవు. అది భారతదేశమైనా అమెరికా అయినా సరే, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద ఓకే ఆ కోడలికి హక్కు లేదు. లగ్గమైనాక లేదంటే పెళ్ళి అయినాక ఆఫ్టర్ మ్యారేజ్
Okay, whatever they accumulated, the marital wealth or marital properties or marital money, that is the only thing. పెళ్ళి అయినాక గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అయినాక లగ్గమైనాక, ఓకే, ఆడపిల్ల సంపాదించినా అంటే భార్య సంపాదించినా, మహిళ సంపాదించినా, భర్త సంపాదించినా ఆ సంపాదన మాత్రమే వాళ్ళది. దాని మీదనే వాళ్ళిద్దరికి హక్కు ఉంది, సమాన హక్కు ఉంది. మహిళ సంపాదించిన దాని మీద భర్తకి హక్కు ఉంది, భర్త సంపాదించిన దాని మీద మహిళకు హక్కు. అంటే ఇట్స్ ఏమంటారు అంటే మ్యారిటల్ ప్రాపర్టీ అంటారు. అంటే పెళ్ళి అయినాక మీరు ఏం సంపాదించుకున్నారో గదే మీది. మీ తాత సంపాదించింది, మీ ముత్తాత సంపాదించింది, వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులు సంపాదించింది, అన్నదమ్ములు సంపాదించింది, ఆ మహిళకి ఎలాంటి హక్కు లేదు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఇద్దరిది సమానం, అది మ్యారిటల్ ప్రాపర్టీ అంటారు. ఓకే, భరణం గిరణం అనేది ఆమె డే టు డే ఖర్చులకి ఇవ్వమంటారు తప్ప నువ్వు ₹1,00,000 సంపాదించా ₹1,00,000 తీసుకుపోయి ఆమెకి ఇవ్వమని చెప్పరు. ఆమె ఒకవేళ ఆమె జాబ్ చేయకపోతే, ఆ మహిళ కూడా జాబ్ చేసింది అనుకో, చిల్లి గబ్బ కూడా ఈమని చెప్పరు మెయింటెనెన్స్ కి. మెయింటెనెన్స్ అంటే ఏంది? ఆమె కూడా బతకాలి కాబట్టి, ఆమెకు చదువు లేదు కాబట్టి, ఆమె సంపాదించే శక్తి లేదు కాబట్టి, ఆమెకు డే టు డే ఖర్చులు వెళ్ళడానికి 5,000 10,000 ఎంతనో ఇప్పిస్తుంది కోర్టు. ఎందుకంటే ఆమె సంపాదన లేదు కాబట్టి. అర్థమైందా? నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి. అంతేగాని నీ ఆస్తులన్నీ ఇవ్వమని చెప్పదు ఏ కోర్టు. ఊరికే భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ జడ్జి తప్పు తీర్పిస్తే, ఓకే, కొట్లాడండి, జడ్జి మీద కూడా చర్యలు తీసుకోమని కొట్లాడవచ్చు. అప్పీలెంట్ అంటే పై కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అర్థమైందా? కోర్టు దాకా పోకుండా పెద్ద మనుషుల ద్వారానే సెటిల్ చేసుకుంటే ఇంకా బెటర్. కానీ ఏది ఏమైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు. ఒక మంచి లాయర్ని హైర్ చేసుకొని కొట్లాడాలి. ఒక కోర్టుల ద్వారా న్యాయం దొరకపోతే వేరే ఆర్గనైజేషన్ ద్వారా సాయం తీసుకోవాలి, లేదంటే ధర్నాలు చేయాలి, మీడియాకి వచ్చి మాట్లాడాలి. సచ్చుడేందిరాయ్యా? సచ్చి ఏం సాధించినావు? నీ పిల్లల్ని అనాథాలను చేస్తున్నావు, నీ తల్లిదండ్రులను అనాథాలు చేస్తున్నావు, నీ తోడబుట్టిన వాళ్ళని అనాథాలు చేస్తున్నావు తప్ప ఏం సాధిస్తున్నావు సచ్చి? నేను ఇద్దరికి చెప్తున్నా, మహిళకైనా. ఎందుకంటే ఈ కేసులో అబ్బాయి జరిగింది, ఇంకో కేసులో మహిళ జరగవచ్చు. కానీ ఏది ఏమైనా నేనేమంటున్నా అంటే సచ్చుడు పరిష్కారం కాదు. చచ్చిపోతున్నావు అంటే అర్థమైంది, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. కాబట్టి నువ్వు పారిపోతున్నావు, దొంగవు. అవునా కాదా? కొట్లాడు, యూ ట్రై టు ఫైండ్ ఏ సొల్యూషన్. ఆలోచించండి మిత్రులారా. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నా అంటే అబ్యూస్. ఎవడన్నా కొన్ని ఏంటంటే దెబ్బ కొడితేనే మనం అబ్యూజ్ అనుకుంటాం, అది ఫిజికల్ అబ్యూజ్. కానీ దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ అబ్యూజ్. అర్థమైందా? సో ముఖ్యంగా ఎమోషనల్ అబ్యూజ్ ఆర్ మెంటల్ అబ్యూజ్, దాన్ని సచ్చినా తీసుకోవద్దు. ఎందుకంటే మైండ్ చక్కగా ఉంటేనే మనం పని చేయగలుగుతాం, టైంకి నిద్ర వస్తుంది, అన్ని ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మైండ్ దొబ్బితే అన్ని దొబ్బుతాయి. కాబట్టి మెంటల్ గా పురుషుడు ఏంటంటే, మగోడు ఏంటంటే వాడికి కోపం వస్తే ఒక దెబ్బ కొడతాడు. కానీ ఆడవాళ్ళు అట్లా కాదు. వాళ్ళు పగ పెట్టుకుంటే నీకు ఏది తలుగుతుందో అదే మాట్లాడతారు. నీకు అన్ని మన అమ్మ మీద మనకు ప్రేమ ఉందనుకో, మన అమ్మని ఏదో ఒకటి అంటారు, అజ్జాల్ దట్ లీడ్స్ టు సమ్వేర్ ఎల్స్. అర్థమైందా? ద ఎమోషనల్ అబ్యూస్, దాన్ని సచ్చినా ఎవరు తీసుకోకూడదు. ఓకే, ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళు సరిగ్గా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తలేరు. దేర్ ఆర్ మెనీ వేస్ టు ఏమంటారు, కౌన్సిలింగ్ అంటారు, మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటారు. తప్పు కాదు, ఎందుకంటే పెద్ద మనుషులు చేసేటోళ్ళు ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరు లేరు కాబట్టి, మనమే పెద్ద మనుషులే కాబట్టి. ఇప్పుడు ఎట్లయితే జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతామో అట్లా ముచ్చడి చెప్పడం దగ్గర పోవాలి, మందులు సైకాలజిస్ట్ దగ్గర పోవాలి, కానీ సైకియాట్రిస్ట్ దగ్గర పోతుంది. మన ఇండియాలో ఏంటంటే ప్రతిదానికి మందులు వేస్తారు. వాడు జ్వరం ఇది బ్యాక్టీరియా యాంటీబయాటిక్ వాడే తెచ్చుకొని వేసుకుంటాడు, లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గర పోతుంది. సైకియాట్రిస్ట్ అంటే మందులు రాస్తారు. మందులు రాయొద్దు. మైండ్ ఏంటంటే న్యూరాన్స్ ఉంటాయి, 2 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ నువ్వు మందు చెప్తే ఇననేనది. అర్థమైందా? నీ ప్రతి ఆలోచన ఒక రోడ్డు లెక్క వేస్తుంది లోపల, న్యూరల్ పాత్వేస్ అంటారు. ఓకే, సో కాబట్టి దాన్ని మందుతోటి వాటిని మార్చే శక్తి లేదు. ముచ్చడి చెప్తే, నీ ఆలోచన చేస్తే అప్పుడు దాని దారి మారుతుంది. కాబట్టి ముచ్చడి చెప్పడం దగ్గర పోవాలి, సైకాలజిస్ట్ అంటారు వాడిని, లేదంటే కౌన్సిలర్ అంటారు. కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ దగ్గర పోవాలి. వాడు నీ ముచ్చడిని నీకు దీనికి ఈ పరిష్కారం ఉంది, ఇట్లయితే వర్కౌట్ అవుతుండొచ్చు, ఇది ట్రై చేయమని చెప్తాడు. ముచ్చడి చెప్పడం దగ్గర పోవాలి, కానీ మందులు ఇచ్చడం దగ్గర పోవద్దు. ఎందుకంటే బ్రెయిన్ కి మందులు లేవు. బ్రెయిన్ కి ఏం చేస్తుంది? మందులు ఇస్తే పండ పెడుతుంది, ఇంకా డిప్రెషన్లకు తెస్తుంది. అట్లా డిప్రెషన్లకు పోయి వాళ్ళు ఇంకా ఖరాబ్ చేసుకున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మందులు ఇచ్చడం జరగకండి. అది ఎప్పుడు అవసరం అంటే వాడు బట్టలు చెంపుకుంటుండు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడు మన ఖయాల్లో లేడు అంటే వాడికి మందులు ఇస్తే ఏంటంటే పండ పెడుతుంది, గంతే. కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గర పోకండి, సైకాలజిస్ట్ దగ్గర ముచ్చట చెప్పడం దగ్గర పోండి, కౌన్సిలర్ దగ్గర పోండి. ఓకే,
సో పోయి ఆ మ్యారేజ్ ని ఎంత మంచిగా వర్క్ అవుతుందో ఈ యొక్క మ్యారేజ్ సమస్యనే కాదు, ఏ సమస్యకైనా వాడి కౌన్సిలర్ దగ్గరికి, ముచ్చటేపట్టిన దగ్గరికి వాడు ఇది పరిష్కారం చూపెడతాడు, ధైర్యం చెప్తాడు. ఓకే, అట్లా వర్కౌట్ అవుతుంది. సో ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు, ఒకరి మీద ఒకరికి ప్రేమ చచ్చిపోయింది అన్నప్పుడు చక్కగా విడిపోండి. ఎందుకంటే ఆ యుద్ధ వాతావరణంలో పిల్లల్ని వేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారు తప్ప అది సమాజానికి ఏ రకంగా ప్రయోజనం లేదు. అర్థమైందా? విడిపోయినాక ఇక మళ్ళీ చేసుకుంటారా లేదా అది ఇండివిజువల్ చాయిస్. కానీ యుద్ధ వాతావరణంలో పిల్లలు పెంచాల్సిన అవసరం లేదు. శతవిధాల ప్రయత్నం చేసి ఏది కలిసి ఉండడానికి, ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒకరి మీద ఒకరికి ఇంకా ప్రేమ ఉంటే, ఇక ఆ ప్రేమ అడుగంటి పోతే ఇక చచ్చిపోతే అది కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది అనుకో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమ లేనప్పుడు ఇంకెందుకు కలిసి ఉండడం, ఎవరిని చూపెట్టుకోవడానికి? ఒకరి పక్కకు ఒకరు కూర్చోలేని పరిస్థితి, కలిసి ఇద్దరు ఛాయ్ తాగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒకటే ఇంట్లో ఎందుకు కలిసి ఉండాలి చెప్పండి? పెళ్లి చేసుకోక ముందు ఒంటరిగా లేమా? నువ్వు కంఫర్టబుల్ గా యూ ఎంజాయ్ గుడ్ ఆర్ బ్యాడ్ విత్ యువర్ పార్ట్నర్. ఆ సిచ్యువేషన్ లేనప్పుడు ఎందుకు కలిసి ఉండాలి? ఆలోచించండి మిత్రులారా. ఓకే, అరే ఇట్స్ నాట్ గుడ్. ఓకే, అండ్ నెవర్ టేక్ ది అబ్యూస్. చట్టాలు ఏ చట్టం కూడా మహిళల కోసం అనుకూలంగా రాయలే. ఓకే, అది ఎవడని చెప్తే తప్పు చెప్తుండు. అన్ని రిలీజియన్స్ అట్లే ఉంది, ఒక రిలీజియన్ అని కాదు. ఏమంటున్నావు బ్రదర్? తెలంగాణ శ్యామ్ పగడిపల్లి. అమిత్ షా ఖబర్దార్, పార్లమెంట్ సాక్షిగా విశ్వ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించావు. 140 కోట్ల మంది భారతీయులకు తండ్రి లాంటి వాడు ఆ మహనీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఛాయ్ అమ్మే నీ పనికి మాలిన మోడీ ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం అంబేద్కర్ గారే అని చెప్పుకున్నాడు అతను. మరి నీ మోడీని కూడా అలాగే అవమానిస్తావా? మీరు పొద్దున లేస్తే ఏ వేదిక ఎక్కినా రామ్ 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 అంటారు. ఆ దేవుడు రాముణ్ణి కూడా అలానే అవమానిస్తావా? నీవు చెప్పిందే నిజమైతే భగవంతుని స్మరించుకుంటే మోక్షం దొరుకుతుంది అన్నావు కదా. నువ్వు చెప్పే దేవుణ్ణి మొక్కుదామని గుడిలోకి పోయినప్పుడు శూద్రులైన మమ్మల్ని గుడిలోకి రానివ్వలేదు మీ దేవుడు. అసలు మా శూద్రులకు దేవుడే లేడు. ఉంటే చూపించు. దేవుళ్ళలో ఏ శూద్ర దేవుడున్నాడు? నువ్వు చెప్పినట్టు స్మరించుకుంటాను. ఈ దేశంలో అసలు మనిషిలాగానే చూడని మమ్మల్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టిన నా తండ్రి, మనిషి రూపం ఎత్తి వచ్చిన తండ్రి మాకు దేవుడే. అటువంటి మా దేవుణ్ణి అవమానించావు. ఈ దేశ మనిషివి కాదు, నువ్వు పక్కా విదేశీ వాడివే. అందుకే మీ భారతీయ జనతా పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతూనే ఉంటుంది. ఖబర్దార్, నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పలేదనుకో దేశవ్యాప్తంగా ఉన్న నీ బీజేపీ ఆఫీసు కార్యాలయాలు ముట్టడిస్తాం. హైదరాబాద్ లో ఉన్న నీ ఆఫీసు ఒకసారి చూసిపోదామని వచ్చిన, కానీ ఒక్క బీజేపీ నాయకుడు కూడా అక్కడ లేడు. నేను కూడా వస్తున్నా అని తెలుసుకొని పారిపోయారేమో. మీ ఆఫీస్ నుండి నువ్వు గనక క్షమాపణ చెప్పలేదనుకో గుజరాత్ లో ఉన్న నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పిస్తా. ఎంత బలుపు నీకు! అంబేద్కర్ను అవమానించావు, భారత రాజ్యాంగాన్ని అవమానించావు, కళ్ళు పోతాయి నీకు. నీవు క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్ లో ఉన్న నీ బీజేపీ ఆఫీసును, శ్యామాప్రసాద్ ముఖర్జీ భవనాన్ని 100,000 బహుజన బిడ్డలతో ముట్టడిస్తాం. నీవు హోంమంత్రి అయితే కావచ్చు, ఎన్కౌంటర్ చేస్తా అంటే చేసుకో, కానీ నీ వెనుకనే పడతాం. ఇది తెలంగాణ శ్యామ్ ఒక్కడి మాట కాదు, భారతీయులందరి తరఫున నేను అడుగుతున్న మాట. కరెక్ట్ బ్రదర్ శ్యామ్. ఇది నేను చాలాసార్లు చెప్పిన సింపుల్గా ఇది వాళ్ళ మనుధర్మ శాస్త్రం చదవండి, లేకపోతే బాపనోడు గుళ్ళ చెప్పే మంత్రాలు వినండి. వాపనోడు పైన ఉండాలి, గదే వాడి సూత్రం అదే. నువ్వు ఎప్పుడని చూడండి, ఇంతమంది కొట్లాడారు స్వతంత్రం గురించి, ఒక్కని పేరు మాట్లాడరు. అదే ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడతారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? మరాఠా పేష్వాలు ఎవరు? బాజీరావు ఎవరు? వాళ్ళ మీదనే సినిమాలు వస్తాయి. మీరు చూడండి. మంగల్ పాండే ఎవరు? మంగల్ పాండేతో పాటు మిగతా సైనికులు కొట్లాడలే. ఝాన్సీ లక్ష్మీబాయి ఒక్కరే కొట్లాడిరా? మీరు ఝాన్సీ పోదాం పదా, ఆమె పక్కకి అలా ఆమె సైన్యాధ్యక్షుడు ఎవరు? ముస్లిం మీర్ బక్షి అంటే ఆయన. ఎవరైనా మాట్లాడతారా? మీర్ బక్షి మీద సినిమా తీయగలుగుతారా? ఆమెను కాపాడడానికి మారువేషంలో ఒక దళిత స్త్రీ, ఆమె పేరు జజ్జరీబాయి, ఓకే, ఆమె తన ప్రాణాలు అర్పించింది. ఎవరైనా మాట్లాడతారా? ఆమె మీద సినిమా తీస్తారా? చెప్పండి. మంగల్ పాండే ఒక్కడే కొట్లాడా? మంగల్ పాండే తోటి ఇంకొకరు కొట్లాడలేదా? మీరు అట్లా ఎవరైనా తీయండి,
ఎవరి మీద వస్తున్నాయి సినిమాలు? అంత బాగున్నోళ్ళే. మరి మిగతా వాళ్ళు ఎంత పోరాటం చేసినా వాళ్ళ మీద సినిమాలు రావే. ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఏది మనకి అనగదొక్కబడుతుంది. అది వాడు రాసుకున్నాడు పుస్తకం. అట్లా కొట్లాడిన దాంట్లో వాడే ఉండాలి. ఓకే, ఎక్కడ పోయినా వానికే పేరు రావాలి, వాని దగ్గర డబ్బులు ఉండాలి. సింపుల్ కాన్సెప్ట్ ఈ బాపన ఉంది. ఓకే, వాడు పుస్తకమే అట్లా రాసుకున్నాడు. వాడు రాజ్యాంగమే అది. మన ధర్మశాస్త్రం అంటే ఏంది? ఇట్స్ ఈక్వల్ టు రాజ్యాంగం. శాసనాలు ఉన్నాయి, అలా చట్టాలు ఉన్నాయి. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష. భారత రాజ్యాంగంలో అవే ఉన్నాయి. అందరూ ఇది పాటించాలి. అంటే అది బాపనోడు రాసుకున్న శాస్త్రం. మీరు చదవండి, మన ధర్మశాస్త్రాన్ని చదవండి. ఏముంటది? శూద్రుడు కింద కూర్చోవాలి, వాడు బాపనోడు పక్కకు కూర్చుంటే ఈ శిక్ష. ఓకే, గోడ కూర్చి వేయాలి. గింతే. మనం అట్లా అంటలేం. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరం సమానం అని చెప్తుంది. సమానం అంటే వాడిని నచ్చట్లేదు. కాబట్టి వాడి ఒక కుక్కని చంపితే ఏమవుతుంది? మంచి కుక్క అనుకో, మంచి మనిషి అనుకో, మంచిది అనుకో, మనం రియాక్ట్ అవుతాం. ఫస్ట్ ఏం చేయాలంట? వాడి ధర్మశాస్త్రం ఫస్ట్ ఇది ఎర్రి కుక్క అని చేయాలంట. పిచ్చి కుక్క అందరిని కలుస్తుంది, ఇది కలిస్తే ఆయన పిచ్చిలేస్తుంది అని చెప్పి అందరి దగ్గర ప్రచారం చేయాలంట. అంటే వాళ్ళని డిఫేమ్ చేయాలి. అది రాహుల్ గాంధీ పప్పు అంటారు, అంబేద్కర్ గారిని ఇంకోటి అంటారు, మహాత్మా గాంధీని ఇంకోటి అంటారు, వాళ్ళని నెహ్రూ గారిని ఇంకోటి అంటారు. అంటే మొత్తం మీద అది పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. పిచ్చి కుక్కని చంపితే ఎవడు రియాక్ట్ కాడు? అది చేస్తున్నారు. అంటే అంబేద్కర్ గారిని అంటుండు అంటే అది అంబేద్కర్ గారిని అంటలేరు. అంబేద్కర్ గారు ఎవరికి రిప్రజెంటేటివ్? అంబేద్కర్ గారిని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? ఆయన రాజ్యాంగం ఒకటే రాసినందుకు కాదు, ఆయన కొట్లాడడం వల్ల, ఆ పూనా ఒడంబడిక చేయడం ద్వారా ఇవాళ రాజ్యాంగంలో ఏది మనకి ఒక రిజర్వేషన్ అనే సిస్టమ్ వచ్చింది, అందరం సమానం అనేది వచ్చింది. ప్లస్ ఆయన సొంతంగా రీసెర్చ్ చేసిన ఆయన సొంత ఆలోచనలు ఎన్నో ముఖ్యంగా వివక్షకు సంబంధించిన ఎన్నో మనం చట్టం చేసినాం భారత రాజ్యాంగంలో. అంటే ఇవాళ శూద్రుడు లేకపోతే దళితుడు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతున్నట్టే కారణం డెఫినెట్లీ అంబేద్కర్ గారే. అది నచ్చట్లేదు ఈ బ్రాహ్మణుడికి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మిగతా ఇండియా కూటమి పక్షాలు ఏమంటున్నాయి? ఈ 50% క్యాప్ తీసేస్తామంటున్నాయి. ఓకే, జనాభా ఎట్లుందో ఆ రకంగానే అందరికీ ఎవరి వాటా వాళ్ళకి ఇద్దామంటుంది. అది నచ్చట్లేదు బాపనోనికి. ఇక క్యాప్ తెచ్చి పెడుతున్నాడు. ఎందుకని? 50% అంటే మిగతా 50% మొత్తం బాపనోడే ఉంటాడు అన్నట్టు. అర్థమైందా? జనరల్ కేటగిరీ అంటాడు, అందరికి పోటీ అంటాడు, కానీ మనం రానియాడు వాడు. ఎందుకంటే సెలెక్ట్ చేసేవాడు వాడే ఉంటాడు, తీర్పులు ఇచ్చేటోడు వాడే ఉంటాడు, అన్ని వాడే ఉంటాడు. ఈ బ్రాహ్మణ ఆధిపత్యం నడుస్తున్నది, అది చెల్లదు. ఎందుకంటే మన తాత ముత్తాతలు పాపం వీంతడు కొట్లాడలేక, వీడు పెట్టే బాధలు భరించలేక వాళ్ళు చచ్చిపోయారు. కానీ మనం అట్లా చేయకూడదు. అయిపోయింది. ఓకే, నీకెంత తెలివి పెట్టిండో అంత పెట్టిండు. మనం ఎప్పుడైతే శూద్రుడు గుళ్ళె పూజారి అవుతాడో అప్పుడే కొంచెం వివక్ష తగ్గే అవకాశం ఉంది. లేకపోతే ఈ హిందూ సమాజంలో వివక్ష పోదు. తమిళనాడు లాగా శూద్రుడు పూజారి కావాలి. అప్పుడు ఏమవుతుంది? మనం ఆ మంత్రాలను మార్చగలుగుతాం, కొత్త మంత్రాలు పెడతాం, సమానత్వాన్ని బోధించే మంత్రాలు చెప్తాం గుళ్ళే. ఓకే, ప్లస్ అందరం అప్పుడు కొంచెం మార్పు జరుగుతుంది హిందూ మతంలో. బ్రాహ్మణుడు పూజారి ఉన్నంతసేపు హిందూ మతంలో సమానత్వం రాదు. హిందూ మతాన్ని కంప్లీట్గా డిస్క్రిషనరీ పవర్తో, ఎందుకంటే మెజారిటీ ప్రజలు అంత మేధావులు కాదు. ఓకే, అంటే వాళ్ళ డే టు డే మేధావులని కూడా అనను నేను. ఎందుకంటే వాళ్ళ డే టు డే పనులలో వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళకంత దీర్ఘంగా ఆలోచించే శక్తి ఉండదు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మైండ్ని ఏమారుస్తాడు అన్నట్టు. వాడు చెప్పే అధర్మాన్ని ధర్మం అని నమ్మిస్తాడు. అప్పుడు మనకు ఆలోచన రాదు, అరే నేనెందుకు గర్భగుడిలోకి రావద్దు, నేనెందుకు పూజారి కావద్దు అన్న ఆలోచనే వీనికి రానియాడు వాడు. అర్థమైందా? కాబట్టి మనలాంటి వాళ్ళము శూద్రుడు పూజారి అయ్యేదాకా కొట్లాడాలి. అప్పుడు కొంచెం ఏమైనా మార్పు జరుగుతుందేమో. ఓకే, డెఫినెట్లీ బ్రదర్, వీ షుడ్ అప్రిషియేట్ అంబేద్కర్ గారు ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్. ఆయన యొక్క మేధావి, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మనం ఆల్వేస్ వి అప్రిషియేట్. ఓకే, ఎందుకంటే ఇదే రాజ్యాంగాన్ని రాసుకోవడానికి పాకిస్తాన్కి 30 ఏళ్ళు పట్టింది. ఓకే, ఆ రాజ్యాంగ రచనా కమిటీలో 11 మంది సభ్యులు ఉన్న మిగతా 10 మంది వేరు కారణాల చేత వాళ్ళు ఇన్వాల్వ్ కాలేకపోయారు. సో ఆయన నెత్తి మీద వేసుకొని, ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని రాత్రింబవళ్ళు మెలకు ఉండి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అప్పుడున్నటువంటి రాజ్యాంగ రచనా కమిటీ ఆ సభ్యులు అందరూ అప్రిషియేట్ చేశారు. ఇది వాస్తవం. ఓకే, ఆయన ఇది మొత్తం నెత్తి మీద వేసుకోకపోతే మనకు కూడా 30 ఏళ్ళు పట్టేది. డెఫినెట్లీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన సొంత ఆలోచనలు చాలా వరకు చట్టాలుగా చేయబడ్డాయి. ఇలా సత్యమేవ జయతే,
లేకపోతే ఆ యొక్క ఎద్దు, ఆ బుద్ధిజం సంబంధించిన కొన్ని ఎక్కడి? డెఫినెట్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సొంత ఆలోచనలే. అర్థమైందా? వాళ్ళకి ఏం పుడుతుందో ఏమో నాకు అర్థం కాదు. అరే ఏం చేసుకుంటారా? మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిర్రు, ఇన్ని మా దగ్గర ఉన్న పైసలు తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకున్నావు, ఏం చేసుకున్నావు? చచ్చిపోలే? ఇలా ముక్కిపోతున్నాయి. పద్మనాభ స్వామి ఆలయంలో ఇలా లక్షల కోట్లు ముక్కిపోతున్నాయి. తిరుపతి గుళ్ళే రోజుకి ఎంతో బంగారం వస్తుంది, ఎన్ని కోట్లు వస్తాయి. ఏం చేసుకుంటావు? ఎట్లయినా భూమిలోకి వెళ్ళి వచ్చినాయి. భూమిలో ఎన్నో చోటు దాచిపెడుతున్నావు కదా, నువ్వు తింటలేవు, నేను తింటలేను కదా. మళ్ళీ నువ్వేమైనా బతుకుతావు ఆ భూమిని అంతసేపు? నువ్వు కూడా మా లెక్క వచ్చేదే కదా ఒకరోజు. వానికి అర్థం కాదు. ఓకే, వానికి ఒక సైకో. నేనేమంటా, ఈ అందరు బాపనలు అంటలేను, ఈ యొక్క ఆధిపత్యం చేసేటువంటి పిచ్చి బాపనలను తిడుతున్నా. ఓకే, వాళ్ళకు ఒక సైకో మెంటాలిటీ. వాడు తినడు, పక్కన తినడు. ఓకే, పిచ్చి నా కొడుకు. అదే నేను అది చూసిన, నిన్న ఒక పిల్లగాడు ఏదో బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు కదా. సో సాఫ్ట్వేర్ ఆయన. సో ఇది ఏంటంటే ఇది ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా మంది అబ్యూజ్ చేస్తున్నారు. పిల్లలు ఉన్నాక కూడా ఒక ఆమె మాకు తెలిసిన ఆమెనే. సో తెలిసిన అంటే మా ఫ్రెండ్ ఇది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. సో ఆమె తల్లిగారింటికి పోయింది, రాదిగా 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ. పెద్ద మనిషిని పిలిస్తే రాదు. దేనికి రాదు అంటే అర్థమైంది, ఆమెకు ఎవడో ఆఫీస్లో ఎవడో దొరికిండు. కానీ ఆమెంతటా ఆమె విడాకులు తీసుకుంటే ఆమె పైసలు రావు. అందుకని రాదు, ముచ్చట పెట్టదు, వీళ్ళని రానియది. ఎవరు వీళ్ళ దగ్గరికి పోతే పోలీసులకు చెప్తుంది. చూసి 3 ఏళ్ళు 5 ఏళ్ళు చూసి ఆయనతో వీళ్ళే ఒక 20 లక్షలు ఎంతనో ఇచ్చేసి చేతులు దులుపుకొని మళ్ళీ ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు. అంటే ఉన్నారు, అబ్యూజర్స్ ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఓకే, నర్సింగ్ దళం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్నాను, థ్యాంక్ యూ. సో నేనేమంటున్నా అంటే విడిపోవడం తప్పు కాదు. మన దగ్గర ఏంటంటే విడిపోతే అదేదో నేరం అన్న భావన ఉంది. నో, చక్కగా విడిపో, చట్టం గురించి అవగాహన తెలుసుకో. పెళ్ళైనాక లగ్గమైనాక సంపాదించిన దానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. అంతకుముందు పెళ్లి కాకముందు తల్లిదండ్రులు సంపాదించిన వాళ్ళ మీద ఆ మహిళకి ఎలాంటి హక్కు ఉండదు. ప్లస్ భరణం అనేది నీకున్న జీతం అంతా తీసుకోమని చెప్పి, నువ్వు ₹1,00,000 సంపాదిస్తే 5,000 10,000 ఇమ్మని చెప్తుంది కోర్టు. ఎందుకంటే ఆమె కూడా భూవదిని బతకాలి కాబట్టి. నీ ₹1,00,000 తీసుకోమని చెప్పదు. ఆరూర్ల వెంకటేష్ మహారాజ్. జై శ్రీరామ్ అంట, నాకేం బాధ కాదు జై శ్రీరామ్ అంట. కానీ గతంలో గుడ్ మార్నింగ్ నమస్తే అని పెట్టేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? జై శ్రీరామ్ అంటారు. అంటే ఒక మతం పిచ్చి లేపే ప్రయత్నం చేస్తే తప్పంట. ఓకే, ఎస్, వన్స్ ఇన్ ఏ వైల్ ఏదో పండుగ ఉంది, పబ్బం ఉంది, శ్రీరామ్ ఉంది, జై శ్రీరామ్ అనమాట అంటాం. అదేం పెద్ద జై శ్రీరామ్ 100 సార్లు అంటాం. కానీ నమస్తే పెట్టే బదులు జై శ్రీరామ్ అంటే కలవదు. నమస్తేనే జై శ్రీరామ్. ఓకే, అర్థమైంది బ్రదర్? దేనికైనా అంటే నువ్వు దాన్ని మతం పిచ్చి లేపుతా అంటే కలవదు. ఓకే, ఎందుకంటే అది ఇట్స్ క్రియేటెడ్ ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్ కదా. ఇప్పుడు వేరే మతం ఆయన ఉన్నాడు, నమస్తే పెట్టమంటే పెడతాడు. నువ్వు జై శ్రీరామ్ అనమంటే ఎట్లా అంటాడు? కొంతమంది చేస్తారు, అందరు చేస్తలేరు. కొంతమంది ఆ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ అన్నట్టు. మతం పేరు చెప్తే నువ్వు చేసే జిఎస్టీ, నువ్వు తీసుకునే జిఎస్టీ, నువ్వు దోసుకునేటన్నీ మర్చిపోతావు. మేము నీ బీజేపీ పుట్టక ముందు మేము జై శ్రీరామ్ చేసుకున్నాం, శ్రీరామనవమి చేసుకున్నాం. నీ బీజేపీ పార్టీ ఏ కారణం చేత బొందబెట్టినా చేసుకుంటాం. పోనీ నీకు అంత హిందువుల మీద ప్రేమ ఉంటే నేనేమంటున్నా, సింపుల్, ఓకే, టెస్ట్ చేద్దాం. నువ్వు హిందువుల దగ్గర జిఎస్టీ తీసుకోకు, ఎలాంటి సేల్స్ ట్యాక్స్ తీసుకోకు. నేను ఫ్రిడ్జ్ కొనుక్కుంటా, నేను బైక్ కొనుక్కుంటా, జిఎస్టీ వేయకు హిందువులకి, 0 జిఎస్టీ హిందువులకి అని చెప్పు. అప్పుడు నేను ఒప్పుకుంటా నీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉందని. చేయమని చూద్దాం బాపనని. ఇంకా చేయకుండా 10% ముస్లిం అని కొట్టి నాకు హిందువుల మీద ప్రేమ ఉందని వాని కొడితే నాకేమొస్తుందిరా? నా హిందూ మతం అట్లా చెప్పలే. సహధర్మ శాంతి, ఓం శాంతి అని చెప్పింది. కానీ పక్కువని కొట్టమని చెప్పలే. ఏ మతాన్ని ఎవరిని చెప్పలే, ఏ మతం చెప్పలే. ఎవడన్నా ఈ ఖురాన్ అట్లా రాసిండు అంటే తప్పు రాసిండు. ఆడ ఎవడు చెప్పలేదు. జిహాద్ అంటే పక్క మతం అని కొట్టమని కాదు అక్కడ అర్థం. మనోని కొడితే ఆత్మరక్షణ కోసం కొట్టమని చెప్పారు తప్ప పక్కువ మతాన్ని కొట్టమని ఎక్కడ రాయాలి, ఏ మతంలో రాయాలి. ఓకే, ఏ మతం చెప్పినా గదే ముచ్చడి చెప్తుంది. చెప్పే విధానం వేరు ఉంటుంది. ఎందుకంటే ఆ మతం పుట్టింది వేరే దేశంలో కాబట్టి, అక్కడ ప్రాంతంలో కాబట్టి వాడు చెప్పే భాష వేరు ఉంటుంది. కానీ ముచ్చట సేమ్ ఉంటుంది. ఇస్లాంలో తల్లిని ద్వేషించని చెప్తారు ఎవరన్నా? ఏ మతంలో అయినా తల్లిని ప్రేమించని చెప్తారు. ఓకే, అది మిత్రులారా మాట్లాడుతూనే ఉంటా. ఓకే, నేను మెయిన్గా మాట్లాడాలనుకున్న టాపిక్ అది మన యొక్క ఈ సచ్చుడు దేనికి సమస్య పారిపోతున్నావు, దొంగవు నువ్వు. నీకు సమస్యని హ్యాండిల్ చేసే శక్తి లేక పారిపోతున్నావు. నో, సీక్ హెల్ప్. 10 మంది దోస్తులతో మాట్లాడు,
10 మంది ఏది ఒక అటాన్ని న్యాయవాదితో మాట్లాడు, సామాజిక కార్యకర్తలతో మాట్లాడు, లేకపోతే చాలా హెల్ప్ లైన్లు ఉంటాయి, లేకపోతే ఏది చాలా ఈ యొక్క ఏమంటే గ్రూప్స్ ఉంటాయి, ఈ యొక్క ప్రతి సమస్య మీద కొట్లాడేటోళ్ళు గ్రూపులు ఉంటాయి. దెర్ ఆర్ సో మచ్ హెల్ప్. అర్థమైందా? ఇన్ వరస్ట్ కేసు, ఒక వరస్ట్ కేసులో ఏమంటాడు, జడ్జి తీర్పిస్తాడు, ఇన్ని లక్షలు కట్టు, ఇన్ని కోట్లు కట్ట, నా దగ్గర లేవు, ఓకే నేను కట్టా, నువ్వు చెప్పిన తీర్పు తప్పు, ఏం చేస్తావు? తీసుకొని జైల్లో పెడతావు, పెట్టుకోపో, 4 రోజులు జైలు ఉండరా, వాడే తిండి పెడతాడు, వాడే వదిలేస్తాడు, ఏమవుతుంది? ఎందుకు సచ్చడు? ఎందుకు? ఇన్ వరస్ట్ కేసు వాడు చెప్పిన తీర్పు నచ్చలేదు, జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీర్పు ఇప్పించుకున్నావు నీకు అనుకూలంగా, ఓకే మనం ఇంకో న్యాయవాదిని పెట్టుకొని కొట్లాడతాము, పై కోర్టుకు పోతాము, ఇంకోటి చేస్తాం. మీన్ వైల్ వాడు చెప్పింది మనం పాటించలేదు, ఏం చెప్తాడు? 4 రోజులు జైల్లో పెడతాడు, అంతే కదా. తర్వాత 4 రోజులకు బెయిల్ ఇచ్చి వాడే వదిలేస్తాడు కదా, రైట్? నువ్వు జైలు ఉంటే వాడే తిండి పెట్టాలి కదా, సచ్చుడేందుకు? ఫైట్ ఫైట్ ఫైట్, కొట్లాడు, ఓకే న్యాయం దొరికేదాకా కొట్లాడు. న్యాయం ఈ యొక్క వ్యవస్థలో దొరకకపోతే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడు, ధర్నా చేయి, మీడియాలో పోయి మాట్లాడు, లేకపోతే సామాజిక కార్యకర్తలు ఉంటారు కదా, ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఈ ఎన్జిఓ టైప్, వాళ్ళ సహాయం తీసుకో, ఓకే దేర్ విల్ బి సొల్యూషన్. 4 ముందట రోడ్ మీదకి వచ్చి, లేకపోతే పబ్లిక్లో వచ్చి, మీడియా సంస్థలకు వచ్చి మొత్తం నీ సమస్యను చెప్పుకుంటే వాళ్ళు దెబ్బకు భయపడతారు, వాళ్ళే వారిపోతారు, ఓకే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే న్యాయం జరగాలి, అది మగవాడైనా ఆడమైనా. ఎవరు అబ్యూజర్ ఈజ్ అబ్యూజర్, ఎవరు న్యాయం అంతే. ఇక అందరు సమానంగా బతకాలి, అందరు మంచిగా బతకాలి, అది మా పురుషుడైనా స్త్రీ అయినా కదా.